అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథలోంచి 'గోతిలో రామకృష్ణుడు' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి ఈ తెనాలి రామకృష్ణుని దగ్గరికి దూరపు బంధువునని చెప్పుకుంటూ ఒక యువకుడొస్తాడనమాట. తనకి సహాయం చేయమని, ఏదైనా పని కల్పించమని అడుగుతాడు ఈ తెనాలి రామకృష్ణుడిని. పాపము తెనాలి రామకృష్ణుడు అతని మీద జాలిపడి రాయలవారి ఆస్థానానికి తీసుకెళ్ళి ఒక పనిలో పెడతాడనమాట. కానీ ఆ వచ్చినతను ఒక గూఢాచారనమాట. ఈ రాయలవారి ఈ ఆస్థానం గురించి తెలుసుకొని, ఈ ఈ రాయలవారి రాజ్యం గురించి తెలుసుకొని శత్రువులకి ఆ విషయాలని చెప్పేత్తననమాట. ఇంకప్పుడు ఈ విషయం తెనాలి రామకృష్ణునికి తెలీదు. ఒకసారి ఈ రాయలవారి అంతఃపురంలో ఈ ప్రవేశిస్తాడు ఈ గూఢచారి. ఇంకప్పుడు భటులు పట్టుకుంటారనమాట. రాజభటులు ఈ గూఢచారిని పట్టుకుంటారు. పట్టుకొని అడిగితే ఈ తెనాలి రామకృష్ణుడే పనిలో పెట్టినట్టు తెలుస్తుంది. ఇంక వెంటనే తెనాలి రామకృష్ణుడిని పిలిపించి అడుగుతారనమాట. అడిగితే నాకు తెలీదు, అతను దూరపు బంధువునని తనే చెప్పుకున్నాడని చెప్తాడనమాట. ఇంకప్పుడు తెనాలి రామకృష్ణుడిని గూడా శిక్షించాలని చెప్పి తాతాచారుల వారంటారు. ఇంకా రాయలవారు గూడా ఇంక చేసేదేం లేక ఈ తెనాలి రామకృష్ణుడిని ఏనుగులతో తొక్కించి శిక్షించమని చెప్పి రాజభటులకు చెప్తారనమాట. పాపము ఇంక రాజభటులు ఇంకా రాయలవారి ఆజ్ఞ పాలించాలి గదా! ఇంక తెనాలి రామకృష్ణుడిని తీసుకొని ఊరి బయటకు తీసుకెళ్తారు. పాపం వాళ్ళు కూడా చాలా బాధపడతారనమాట. ప్రతిరోజు ఆస్థానంలో మమ్మల్ని నవ్విస్తూ, చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళు. మీకిలాంటి శిక్ష పడిందేమిటి అని చెప్పి బాధపడతారు. ఇంకా ఇంకేం జేస్తారు, ఇంకా ఒక గొయ్యి తవ్వి అందులో తెనాలి రామకృష్ణుడిని పెట్టి మట్టి కప్పేస్తారనమాట. అంటే తల బయట కనిపిస్తూ ఉంటుంది. మిగతా శరీరమంతా మట్టిలో ఉంటుందనమాట. ఈ తెనాలి రామకృష్ణుడు గూడా తనేం పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అయినా గూడా ఎందుకీ శిక్ష పడింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ తెనాలి రామకృష్ణుడికి ఎవరో ఇద్దరు మనుషులు మాట్లాడుకున్న మాటలు వినిపిస్తాయన్నమాట. ఈరోజు రాత్రి ఎలాగైనా ఈ రాయలవారిని హత్య చేయాలని చెప్పి ఎవరో ఇద్దరు మాట్లాడుకున్న మాటలు వినిపిస్తాయి. ఇంకప్పుడు తెనాలి రామకృష్ణుడు చాలా భయపడిపోతాడన్నమాట. ఇంకా ఎలాగా ఇక్కడి నుంచి ఈ విషయం రాయలవారికి ఎలా అందజేయాలి ఈ విషయాన్ని అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోకి అక్కడికి అప్పన్న వస్తాడనమాట. తాతాచారుల వారి దగ్గర ఉండే అప్పన్న. అతనొచ్చి ఆహ్, మిమ్మల్నే వెతుక్కుంటూ వచ్చాను. ఏదో గూడుపుటనేది జరుగుతోంది ఈ ఆస్థానంలో అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ రాయలవారికి ఏదో హాని జరగబోతోంది. నువ్వెలాగైనా వాళ్ళిద్దరిని అనుసరించి వాళ్ళెక్కడికి వెళ్తున్నారో చూసిరా అని చెప్పి ఈ అప్పన్నని పంపిస్తాడనమాట. ఇంకప్పుడు మిమ్మల్ని రక్షిస్తానంటే ముందు నువ్వు వాళ్ళని అనుసరించు అని చెప్పి ఈ అప్పన్నని పంపించేస్తాడు తెనాలి రామకృష్ణుడు. ఇంకప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా ఆ గోతిలోంచి బయటపడి ఈ రాయలవారికి ఎలా విషయము చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంతలోకి అక్కడికి ఏవో పాటలు పాడుకుంటూ, తత్వాలు పాడుకుంటూ ఒక చాకలతను వస్తాడనమాట. చేతిలో ఒక దీపం లాంటిది పట్టుకొని, బట్టల మూట వీపుకి కట్టుకొని ఒక చాకలివాడొస్తాడు. ఈ బట్టలు మోసి అతని వీపంతా కొంచెం వంగిపోయి ఉంటుందనమాట. ఇంక వెంటనే తెనాలి రామకృష్ణుడు ఒక పథకం ఆలోచిస్తాడు. ఇదిగో రజకుడా ఇట్రా అని చెప్పి పిలుస్తాడనమాట. ఇంకా ఆ వ్యక్తి భయపడిపోతాడు. ఎవరా ఈ చీకట్లో నన్ను పిలిచేది అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా దీపం వెలుగులో ఆ గోతిలో ఉన్న తెనాలి రామకృష్ణుడు చూసి భయంతో గడగడలాడిపోతాడు. నువ్వెవరు దయ్యానివా? భూతానివా? అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా రామకృష్ణుడు నవ్వి, ఓరిని అసాధ్యం కూలా దయ్యాన్ని గాదు, భూతాన్ని గాదు, నేను మనిషినే అని చెప్పి అంటాడనమాట. ఇంకప్పుడు ఆ చాకలతన్ని జా దగ్గర నుంచి చూస్తాడనమాట. ఓహ్! నువ్వు మనిషివేనా? అయితే ఇలా గోతిలో ఉండిపోయావేంటి అని చెప్పి అంటాడనమాట. ఇంకా రామకృష్ణుడు నా వీపు చాలా వంగిపోయింది. చక్కగా ధ్వజస్తంభంలాగా నిటారుగా ఉండేవాడిని కాస్త ఇలా విల్లుబద్దలాగా వంగిపోయా. ఒక వైద్యుడు కనిపించి నాకీ వైద్యం చెప్పారు. దాంతో ఈ పాతరలో కూరుకున్నా అని చెప్పి చెప్తాడనమాట.
ఇంకప్పుడు ఈ చాకలతనికి గూడా కొంచెం వీపు వంగిపోయి ఉంటుంది గదా! మరి ఏదైనా తగ్గిందా మీకు ఇలా గోతిలో కూరుకుంటే అని జెప్పి అడుగుతాడనమాట. అనగానే ఏమో తెలీదు అని జెప్పి అంటాడనమాట. రామకృష్ణ తల ఊపుతూ కొంచెము నిటారుగా అయినట్టే ఉంది. కనిపించినట్టే ఉంది. ఏది కాస్తంత బయటికి లాగు చూద్దాము తగ్గిందో లేదో అని జెప్పి అంటాడు. ఇంకప్పుడు వెంటనే చాకలి అతను ఆ మూట కింద పడేసి ఒక పార తీసుకొని గబగబా కొంత మట్టిని తీసి తవ్వి ఇంక చెయ్యి ఆసరా ఇచ్చి ఈ రామకృష్ణుడిని పైకి లాగుతాడనమాట. అతడి వీపు మీద గూని కనిపించలేదు. అంటే అసలు లేదు గదా! తెనాలి రామకృష్ణుడికి. తగ్గిపోయిందని జెప్పి చెప్తాడనమాట. ఇంకప్పుడు చాకలతనికి గూడా ఆశ పుడుతుంది. తన వీపు కూడా నిటారుగా అయితుంది. ఇలా గోతిలో గూరుకుంటే అనుకోని, బాబు మీకు పుణ్యం ఉంటుంది. నా వీపు గూడా నేను నిటారుగా జేసుకుంటా. నన్ను ఈ గోతిలో పాతరెయ్యండి అని జెప్పి బతిమిలాడతాడు. ఇంకా ఆ గోతిలో ఆ చాకల్ని నుంచోబెట్టి మట్టి పోసేసి అతన్ని గోతిలో పెడతాడనమాట. ఇంకప్పుడు రామకృష్ణ తల ఊపుతూ, "ఇదిగో చాకలి నిద్రపోకు నువ్వు. కాసేపట్లో ఓ ఏనుగు, రాజభటులు వస్తారు. నువ్వెవరో చెప్పి బయటకు తీయమని అడుగు. నిన్ను తీస్తారు. నీకు గోనుగొస్తే తగ్గిపోతుందని" చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు. ఇంకా కాసేపటికి ఈ రాజభటులు ఆ ఏనుగుని తీసుకొని వస్తారనమాట. ఈ తెనాలి రామకృష్ణుడిని గోతిలో పాతేస్తారు గదా! అక్కడికి. ఇంకప్పుడు ఆ గోతిలో తెనాలి రామకృష్ణుడు కనిపించడు. ఆ చాకలతను కనిపిస్తాడనమాట. ఇంకప్పుడు చాకలి చెప్పిన మాటలన్నీ వింటారనమాట. విని ఓహో! ఈ తెనాలి రామకృష్ణుడు ఈ చాకలిని ఇట్లా చేశాడని చెప్పి తెలుసుకుంటారు. జరిగిన మోసాన్ని తెలుసుకొని ఇంకా అయ్యవారు జారుకున్నారు ఎవరి కొంప ముంచడానికి అనుకోని ఇంకా చాకలిని గోతిలోంచి బయటికి లాగుతాడనమాట. అంటే తెనాలి రామకృష్ణుడు తనకి రాయలవారు శిక్ష విధించినా గూడా రాయలవారిని రక్షించడానికి ఆ గోతిలోంచి బయటపడ్డాడనమాట. తన తెలివితేటలతోటి. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.